సుయాంగ్ రోడ్డు పక్కన ఒక ముసలి ఆవిడ దగ్గర ఒక గోల్డెన్ స్పూన్ ని కొనుక్కుంటాడు. ఆ ముసలి ఆవిడ సుయాంగ్ తో ఇలా అంటుంది, ఈ గోల్డెన్ స్పూన్ ని జీవితాన్నే మార్చేస్తుంది అని. సుయాంగ్ ముసలి ఆవిడ మాటలని అంతగా పట్టించుకోడు. ఇంకా ఆ స్పూన్ ని కొనుక్కొని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు సుయాంగ్ ని చూసి షాక్ అయిపోతారు. ఈ పేదవాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని. ఒక ధనవంతుడైన అబ్బాయి ఇలా అంటాడు, నేనే అతన్ని పిలిచాను. అతను సుయాంగ్ దగ్గర ఉన్న అసైన్మెంట్ ని తీసుకుని సుయాంగ్ కి డబ్బులు ఇస్తాడు. ఇంకా సుయాంగ్ ని అందరి ముందర అవమానిస్తాడు. ఇతను తిరిగి వెళ్తూ ఉండగా అప్పుడే తేయాంగ్ సుయాంగ్ ని ఆపి ఇలా అంటాడు, నువ్వు మా గెస్టువి, ముందు నువ్వు మాతో పాటు అన్నం తిని ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటాడు. మొదటిసారిగా సుయాంగ్ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ని చూస్తున్నాడు. పని మనిషి అందరికి గోల్డెన్ స్పూన్స్ ని ఇస్తూ ఉండగా అప్పుడే ఈ ధనవంతుడైన వ్యక్తి ఇలా అంటాడు, సుయాంగ్ కి గోల్డెన్ స్పూన్ ఇవ్వకండి, అతను పేదవాడు, అతని స్థాయి ఎప్పుడు మా కాళ్ళ కిందే అని అంటాడు. అప్పుడే సుయాంగ్ తన దగ్గర ఉన్న గోల్డెన్ స్పూన్ ని చూపించి ఇలా అంటాడు, ఈ స్పూన్ నాకు వారసత్వంగా వచ్చింది, నేను ఎప్పుడైనా బయట తింటే ఈ గోల్డెన్ స్పూన్ తోనే తింటాను. సుయాంగ్ మాటలు ఆ ధనవంతుడికి మొగం పైన చెప్పుతో కొట్టినట్టు అనిపిస్తుంది. వీళ్ళంతా అన్నం తింటూ ఉంటారు. అప్పుడే సుయాంగ్ స్పూన్ మెరుస్తుంది. ఇక్కడ ఈ ముసలి ఆవిడ ఇదంతా తన మ్యాజికల్ బాల్ లో చూస్తూ ఉంటుంది.